జర్నలిస్ట్ కృష్ణంరాజును అరెస్టు చేశారు పోలీసులు. శ్రీకాకుళంలో తుళ్లూరు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కొమ్మినేని అరెస్టు చేసిన కోర్టులో హాజరుపరిచారు. కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. జర్నలిస్టు అరెస్టు చేశారు పోలీసులు. శ్రీకాకుళంలో తుళ్లూరు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కొమ్మినేనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, వైశాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సాక్షి మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా మహిళలను కూడా వైశాలి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అయితే మాత్రం ఏపీలో దుమారం లేపాయి. దీనిపై కూడా ఇటు తాళ్ళూరు పోలీస్ స్టేషన్ లో అదే సాక్షి టీవీ అదే వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి రిపోర్టర్ పై ఏదైతే ఉన్నటువంటి రిపోర్టర్ పై కానివచ్చు, అదేవిధంగా కృష్ణంరాజు పై కూడా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కూడా 2 రోజుల క్రితమే అతను కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. అతను కూడా కోర్టులో హాజరుపరిస్తే కూడా 14 రోజులు అయితే రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పటికే కృష్ణంరాజును కూడా ఈ రోజు ఏదైతే అది శ్రీకాకుళంకి సమీపంలో కూడా ఇతను అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ రోజు అయితే మాత్రం రాత్రి అక్కడి నుంచి కూడా ఏదైతే గుంటూరు సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడి నుంచి కూడా ఈ రోజు అయితే మాత్రం ఆ కోర్టులో హాజరుపెట్టించారు. హాజరుపరిచిన అనంతరం కూడా అతనికి 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లయితే మన సమాచారం ఉంది. ఇప్పటికే కూడా ఏదైతే కొమ్మినేని శ్రీనివాస్ కి అయితే మాత్రం 14 రోజులు అయితే మాత్రం రిమాండ్ విధించారు. అదేవిధంగా ఏ1 ఉన్నటువంటి కృష్ణంరాజుని అదేవిధంగా ఆ రోజు ఏదైతే డిబేట్ లో కూడా ఏదో ఒక పేపర్ విధంగా ఏదైతే ఒక నేషనల్ పేపర్ లో వచ్చిన కథనాల అంశం పైన మేము ఆ రోజు వ్యాఖ్యాతగా చేశారని చెప్పేసి మాత్రం కృష్ణంరాజు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇప్పటికే ఇటు ఏపీలో ఉన్నటువంటి ఆంధ్ర రాజధాని మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కృష్ణంరాజుపైతో పాటుగా కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా ఆ సాక్షి యాజమాన్యమే కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు చేశారు. దీంతో పాటుగా ఆ A1 గా కృష్ణంరాజు, A2 గా కొమ్మినేని శ్రీనివాసరావు, A3 గా కూడా సాక్షి యజమాని అయితే చేర్చారు. దీంతో పాటుగా ఇప్పటికే A2 ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అయితే మాత్రం పోలీసులు అదుపులో తీసుకుని రిమాండ్ ఇచ్చారు. అదేవిధంగా ఆ A2 ఉన్నటువంటి కృష్ణంరాజుని రాత్రి శ్రీకాకుళం సమీపంలో కూడా ఒక ప్రాంతంలో కూడా ఒక సెల్ టవర్ ఆధారంగా అదుపులోకి తీసుకొని రాత్రి గుంటూరు తరలించారు. గుంటూరులో కూడా ఉంచి రాత్రి తెల్లవారుజామున అయితే మాత్రం ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టారు. స్వస్థమైన మాత్రం కోర్టులో వాదనలు నడుపుతున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా కృష్ణంరాజు తనకి ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి కూడా ముందస్తు కూడా కోర్టుకి బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే నేను ఒక వార్తాపత్రికలో వచ్చిన కథనాల అంశంతోనే మేము ఆ రోజు ఆ డిబేట్ లో చర్చించాము. అదేవిధంగా నేను పోలీసులు విచారణకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా విచారణకు హాజరైతాను. అదేవిధంగా కూడా నేను ఎక్కడ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు ముందస్తు కూడా బెయిల్ అయితే పొందారు. దీంతో బెయిల్ పిటిషన్ అయితే వేసిన పరిస్థితి ఉంది. మరోపక్క చూసుకున్నట్లయితే మాత్రం ఇటేపు సాక్షి యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటేపు త్రిబుల్ కూడా ముందుకెళ్లిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇప్పటికే దీని కేసును కూడా కేంద్రం కూడా సుమోటోగా తీసుకోవాలి అయితే మాత్రం ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలపై కానివచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అదేవిధంగా మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఇటు కేసు కూడా సుమోటోగా తీసుకుని అయితే మాత్రం విచారణ చేపట్టారు. దీనిపై కూడా కేసు తీసుకొని 3 రోజుల్లో కూడా పూర్తి విచారణ అందించాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు పైనుంచి కూడా వచ్చిన సందర్భాలు. దీంతో కూడా ఈ రోజు మధ్యాహ్నం అయితే మాత్రం వాదనలు విన్న అనంతరం కూడా కృష్ణంరాజుకి ఎలాంటి రిమాండ్ విధిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావు 14 రోజులు అయితే మాత్రం రిమాండ్ విధించి ఆ ప్రస్తుతం మాత్రం గుంటూరు జైల్లో ఉన్నారు. అదేవిధంగా కూడా మరి కాసేపట్లో అయితే మాత్రం ఇటు కృష్ణంరాజుపై కూడా ఇటు ప్రభుత్వం తరపు నుంచి కానివచ్చు, అదేవిధంగా ఆ కృష్ణంరాజుపై కూడా వాదనలు వినున్నారు. తర్వాత రిమాండ్ విధిస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అనే అంశం కూడా వేచి చూడాలన్న పరిస్థితి. దాని తర్వాత కూడా ఆ సాక్షి యాజమాన్యమై కూడా చర్యలు ఏ విధంగా తీసుకుంటారో అని చెప్పేసి కూడా ఇటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళ ఆత్మగౌరవాన్ని చాలా దెబ్బతీశారు, చాలా కించపరిచారు. అదేవిధంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని
లేదు. అదేవిధంగా కూడా ఇప్పుడే పురుడు పోసుకున్నటువంటి రాజధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిపై మరోసారి ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండే విధంగా కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇటు గుంటూరు కానివచ్చు, కృష్ణా జిల్లాతో పాటుగా రాష్ట్రం మొత్తం కూడా మహిళలు పెద్ద ఎత్తున కూడా రోడ్డుపైకి వచ్చి కూడా ఆ పెద్ద ఎత్తున కూడా నిరసనలు చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే అది వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా ఇటేపు సాక్షి యాజమాన్యమై కానివచ్చు, అదేవిధంగా ఆ కృష్ణంరాజు, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు కూడా వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా వివిధ రకాల కూడా ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా మరికొన్ని ఫిర్యాదులు వచ్చే అంశం అయితే ఉంది. దీంతో పాటుగా రానున్న రోజుల్లో ఎలాంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే ఉందో దానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా కూడా కొన్ని మీడియాలు ఏవైతే చేస్తున్నాయో వాటిని కూడా కొన్ని లిమిట్స్ ఉండే విధంగా ముందు సాగాలని చెప్పేసి అయితే మొత్తం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ మహిళలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైతే మాత్రం రాత్రి జరిగిన ఘటన ఏదైతే ఉందో కృష్ణంరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఘటన చూసుకున్నట్లయితే మాత్రం గత 3 రోజుల నుంచి కూడా కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఒక సెల్ టవర్ ఆధారంగా విజయనగరం, శ్రీకాకుళం మధ్యలో కూడా ఒక గ్రామంలో ఉన్నట్లుగా గుర్తించి అక్కడి నుంచి కూడా ఏదైతే తాలూరు పోలీసులు కూడా ఆ ఘటన స్థలానికి వెళ్ళి ఆ కృష్ణంరాజుని అదుపులో తీసుకుని దాని తర్వాత కూడా రాత్రి అక్కడి నుంచి కూడా గుంటూరు తీసుకొచ్చి తాలూరు పోలీస్ స్టేషన్ తరలించే ఆ నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇప్పటికే రాజధాని ప్రాంతం మహిళలు ఎవరైతే ఆగ్రహంతో ఉన్న పరిస్థితున్న నేపథ్యంలో కూడా అక్కడ తీసుకొస్తే పెద్ద ఎత్తున కూడా ఉధృతి జరిగే ఘటనలు జరుగుతాయి. మళ్ళీ లాండ్ ఆర్డర్ విషయం వచ్చే అంశం ఉన్నంత ఆ తరుణంలో కూడా గుంటూరు సమీపంలోనే ఒక పోలీస్ స్టేషన్ తరలించి అక్కడి నుంచి కూడా ఈ రోజు ఉదయం అయితే మాత్రం కోర్టు తీసుకొచ్చారు. కోర్టులో కూడా హాజరుపరిచారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం వాదనలు నడుస్తున్నాయి. ఈ వాదనల అనంతరం కూడా అతనికి రిమాండ్ విధిస్తారా లేకుంటే బెయిల్ ఇస్తారా అంశం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.